బ్రేకింగ్ న్యూస్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి బాంబ్ థ్రెటనింగ్ కాల్ వచ్చిందంటూ కూడా రీసెంట్ గా ఒక విషయం వెలుగులోకి అయితే రావడం జరిగింది. అయితే నిన్న కూడా ఇదే రకంగా శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి బాంబ్ ఉందంటూ కూడా ఒక ప్లేన్ లో ఒక మెయిల్ అయితే రావడం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ఐసోలేషన్ ఏరియాకి పంపించి దాన్ని చెక్ చేసే ప్రయత్నం చేసింది బాంబ్ స్క్వాడ్. కానీ ఎటువంటి బాంబ్ అయితే మాత్రం అక్కడ ఉన్నట్లుగా లేదు. అయితే రీసెంట్గా ఈరోజు మలేషియా నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఏషియా ప్లేన్లో కూడా బాంబ్ ఉన్నట్టు కూడా ఒక మెయిల్ వచ్చింది ఒక అగంత్కూర్ దగ్గర నుంచి. అయితే వెంటనే మళ్ళీ అధికారులు కూడా దాని ఐసోలేషన్ ఏరియాకి పంపించి చెక్ చేసే ప్రయత్నం చేశారు. కానీ మళ్ళీ బాంబ్ అయితే ఎక్కడా లేదు. సో ఎవరు కావాలని చెప్పి టార్గెట్ చేసి తరచుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఈ బాంబ్ థ్రెటనింగ్ కాల్స్ కానీ మెయిల్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా, నిఘా వ్యవస్థ కూడా ఐపీ అడ్రస్ ఇవన్నీ కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది. సో దీని గురించి మరింత సమాచారం ఇచ్చేందుకు మా ప్రతినిధి మహేంద్ర ఫోన్ ఇంట్లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహేంద్ర, చెప్పండి, వరుసగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి బాంబ్ థ్రెటనింగ్ మెయిల్స్ అయితే వస్తూ ఉన్నాయి. మరి నిఘా వ్యవస్థ వీటి గురించి ఏం చెప్తుంది? ఎవరైతే మెయిల్స్ పంపిస్తా ఉన్నారో ఇది కొత్త ఏం కాదు. నెలకి కనీసం 10 సార్లు అయినా సరే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఏదో ఒక బాంబ్ థ్రెటనింగ్ మెయిల్స్ వస్తూ ఉంటాయి. మరి ఇప్పటివరకు అధికారులు ఎవరైనా పట్టుకున్నారా? తరచుగా ఈ మెయిల్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి? అసలు ఏం చెప్తారు? శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా ఇప్పటికే పేరుగాంచింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక సర్వీసులు ఇక్కడి నుంచి కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే గత రాత్రి మలేషియా నుండి వచ్చిన ప్లేన్ కి బాంబు బెదిరింపు ఉంది అని చెప్పి వాళ్ళకి మెయిల్ ద్వారా ఒక సమాచారం అందించడం జరిగింది. గతంలో ఇటువంటి మెయిల్స్ చాలా వచ్చాయి. అందులో భాగంగా కొద్దిమంది బెదిరింపులకు పాల్పడేందుకు కూడా ఇలాంటి మెసేజ్లు ఇస్తున్నారని చెప్పి పోలీసులు, తర్వాత ఎయిర్పోర్ట్ అధికారులు కూడా వివరణ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. తాజాగా ఈ రోజు వచ్చిన ఈ బెదిరింపుకు సంబంధించి మెయిల్ కు సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తం కావడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే మలేషియా నుండి వచ్చిన ఆ ప్లేన్ ను ల్యాండ్ అవ్వగానే ఐసోలేషన్ కు తీసుకెళ్లి పూర్తి స్థాయిలో ఎస్ఐ ఏదైతే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ పోలీసులందరూ కూడా పూర్తి స్థాయిలో చెకింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఇక్కడ ఏదైతే చెకింగ్ చేస్తున్న నేపథ్యంలోనే ఎటువంటి బాంబు మాత్రం అక్కడ దొరకలేదు అని చెప్పి పోలీసులు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎక్కడి నుంచి ఈ మెయిల్ వచ్చింది, ఎవరు పంపించారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న కోణంలో మాత్రం పోలీసులు ఇక్కడ పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టడం జరిగింది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి కూడా చాలా మెయిల్స్ వచ్చాయి. ఇలాంటి మెయిల్స్ కూడా చాలా ఉన్నాయి. కొద్దిమంది కేవలం బెదిరింపుల కోసం ఇస్తున్నారు, మరికొద్ది మంది ఇలా భయాందోళన చేసేందుకు ఇలాంటి మెయిల్స్ పంపిస్తున్నారని చెప్పి అధికారులు కూడా వివరించిన పరిస్థితి ఉంది. కానీ తాజాగా ఎవరైతే బాంబు ఉంది, మేము ఆ ప్లేన్ మలేషియా నుండి వస్తున్న ప్లేన్ ల్యాండ్ అవ్వక ముందే ఫెయిల్ చేస్తాము అని చెప్పి ఇప్పటికే మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది. కానీ వారు చెప్పిన విధంగా కాకుండా ప్లేన్ పూర్తి స్థాయిలో భద్రతా మధ్య పూర్తి స్థాయిలో ల్యాండ్ అయింది. సేఫ్ గా ల్యాండ్ అయ్యి ఐసోలేషన్ కి తీసుకెళ్లి స్కానర్ల ద్వారా పూర్తి స్థాయిలో చెక్ చేయడం జరిగింది. ఆ ప్లేన్ లో ఎటువంటి బాంబు లేదు, అందరూ సురక్షితంగా ఉన్నారు, ప్రమాదం ఏమి లేదు అని చెప్పేసి ఎయిర్పోర్ట్ అధికారులు కూడా మరి వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మెయిల్ ద్వారా ఎవరైతే ఈ సమాచారం ఇచ్చారో ఆ మెయిల్ పంపిన వ్యక్తి ఎవరు, దానికి సంబంధించిన ఐడి ఏంటి, వారు ఎక్కడి నుంచి పంపించారు, కేవలం భారతదేశం నుండి పంపించారా లేకపోతే భారతదేశం అవతల ఉన్న దేశాలను మరొక ప్రాంతం నుండి ఏమైనా ఈ మెయిల్ చేశారా అన్న కోణంలో మాత్రం పోలీసులు, అటు సిఐఎస్ఎఫ్ పోలీసు రెండు బలగాలు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం జరిగింది. ఇప్పటికే ఈ ప్లేన్ కు సంబంధించి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, ఎక్కడ బాంబు లేదని చెప్పడం జరిగింది. ఇదైతే మెయిల్ ఎవరు పంపించారు అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఇలాంటి మెయిల్స్ వల్ల కేవలం ప్రయాణికుల్లో ఒక భయాందోళన గురి చేయాలి, రాకపోకలకు ఇబ్బందులు పెట్టాలన్న కోణంలో కనుక మీరు ఇదే మెయిల్స్ పంపిస్తున్నారా అని కూడా ఒక భయాందోళన గురి చేసేందుకు ఇలాంటి మెయిల్స్ పంపిస్తున్నట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. ఇది సాధారణంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఇప్పటికే పలుమార్లు ఇలాంటి మెయిల్స్ ద్వారా బెదిరింపులు రావడం, ఆ తర్వాత
పూర్తి స్థాయిలో పోలీసులు అప్రమత్తంగా ఉండడం, చెకింగ్ చేయడము, ఆ తర్వాత ఏది లేదు అని చెప్పి తేల్చివేస్తున్న పరిస్థితులు మనం గతంలో చూసాము. ఇప్పుడు కూడా అదే కోణము వెలుగు చూసింది. కాకపోతే ఇక్కడ ఎవరు పంపిస్తున్నారు, ఎందుకు పంపిస్తున్నారు అన్న కోణంలో దర్యాప్తు చేసి ఆయా వ్యక్తులను అరెస్టు చేసిన తర్వాత పూర్తి సమాచారం బయటపడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రయాణికులు ఒక భయాందోళన గురి చేసేందుకే ఇలాంటి మెయిల్స్ పంపిస్తున్నారా అన్న అనుమానం అయితే తెర మీదకి వస్తుంది. తేజ, రైట్, థ్యాంక్ యూ. సో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి తరచుగా బాంబ్ బెదిరింపులు అసలు ఎందుకు వస్తా ఉన్నాయి? మన నిఘా వ్యవస్థ ఇప్పటి వరకు ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి పంపించిన ఈ బాంబ్ థ్రెటనింగ్ మెయిల్స్ ఎవరైతే పంపించారో వారిని పట్టుకుందా? మరి ఎందుకు రీసెంట్ గా ఈ రోజు కావచ్చు, నిన్న కావచ్చు, అలాగే నెల క్రితం కూడా ఇలానే బాంబ్ ఉంది పేల్చేస్తా అంటూ కూడా ఆ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన అధికారులకి మెయిల్స్ తరచుగా వస్తానే ఉన్నాయి. సో మా ప్రతినిధి మహేంద్ర చెప్తున్నట్టు ఆ బాంబ్ థ్రెటనింగ్ మెయిల్స్ మన ఇండియాలో నుండి పంపిస్తున్నారా, లేకపోతే వేరే కంట్రీస్ లో ఉండి వారు థ్రెటనింగ్ మెయిల్స్ ని పంపిస్తా ఉన్నారా? సో ఖచ్చితంగా రాకపోకలకి ఇబ్బంది తలపెట్టేందుకే వారు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఇప్పటి వరకు చాలా మెయిల్స్ వచ్చాయి, కానీ ఎప్పుడు కూడా ఎటువంటి బాంబ్ మాత్రం అక్కడ లభించలేదు. ఒక హడావిడి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి వాళ్ళు పంపించినట్టుగా అర్థమవుతుంది. ఒక పక్క ప్రయాణికులైతే మాత్రం ఖచ్చితంగా భయపడుతున్న పరిస్థితి. అలాగే ట్రావెల్ చేయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జర్నీ చేయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ బాంబ్ థ్రెటనింగ్ ఎటువంటి మెయిల్స్ రావడం కానీ, లేదంటే ఇది ఈ న్యూస్ మీడియాలో రావడం కానీ తెలుసుకున్న వారు వెంటనే ఫ్లైట్ని క్యాన్సిల్ చేసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఎవరు అసలు ఎందుకు పంపిస్తున్నారు? ఇక్కడి నుంచే పంపిస్తున్నారా, వేరే కంట్రీస్ నుంచి పంపిస్తున్నారు? సో చూద్దాం. మన ఎన్ఐఏ డిపార్ట్మెంట్, మన నిఘా వ్యవస్థలు ఇవన్నీ కూడా రంగంలోకి దిగాయి. ఖచ్చితంగా నేను పట్టుకుంటా అంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళ IP అడ్రస్ తో వాళ్ళని పట్టుకోవచ్చు అంటూ కూడా చెప్తున్నారు. సో చూద్దాం మరి.